హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమ గురువులకి, పరమ గురుమండలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఆ సమస్త విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం విస్తారంగా రామ్తా విజ్ఞానాన్ని ప్రయత్నం అయితే చేద్దాం. అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ఒక్కరే అన్న జ్ఞానాన్ని పొందాలని మీరు వాంఛిస్తున్నప్పుడు మీ పిట్యూటరీ గ్రంథి ఓ అద్భుత కుసుమంలా విచ్చుకుంటుంది. దివ్య మానసంలోని ఆలోచన సర్వస్వపు విలువల అన్నింటినీ గ్రహించగలిగేలా మీ మస్తిష్కం సామర్థ్యాన్ని పెంచుకునే పద్ధతి ఇదే. తెలుసుకోవాలని కోరుకోవడం ఆ ప్రజ్ఞ అనుభూతి సర్వస్వాన్ని అనుభవించాలనుకోవడం అంటే ఏ సంకల్పాన్నైనా సంభవం చేసుకోగల, ఏ వాంఛితాన్నైనా వాస్తవం చేసుకోగల అతి గొప్ప సాధన ఏది? ఉనికి ఆ అధునాదుడి ద్వారా దాన్ని ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని అడిగించడమే. అధునాదుడి ద్వారా దాన్ని అడిగించడమే మీ ఉనికి. అధినాథుడు మీ ఆత్మే. మీ ఆత్మే అనుభూతి. శరీరే అన్న జ్ఞానాన్ని పొందాలని మీరు వాంఛిస్తున్నప్పుడు మీ పిట్యూటరీ గ్రంథి ఓ అద్భుత హార్మోన్లని విచ్చుకుంటుంది. స్రవించమని మీ పిట్యూటరీ ఆజ్ఞాపిస్తున్నది. మీ దైవం, మీ ఆత్మ తేజమే. మీ శరీరాల అన్ని గ్రహించగలిగేలా అది మీ ఉనికిలో సామర్థ్యాన్ని పెంచుకునే సర్వస్వాన్ని స్వీకరిస్తున్నది. మీ ఉనికి పదార్థ వాస్తవాలను ప్రజ్ఞ అనుభూతి సర్వస్వాన్ని అనువాదిస్తున్నది. సర్వస్వాన్ని అనుభవించాలనుకోవడం అంటే ఏ సంకల్పాలైనా సంభవం ఆలోచన నిత్య వాంఛితాలైనా వాస్తవం చేసుకోగల అతి గొప్ప సాధన ఏది? ఉనికి అధునాదుడి పరివర్తిత అన్నమాట. అందువల్లే పుట్టుకొచ్చి అడిగించడమే. అధునాదుడి ద్వారా దాన్ని అడిగించడమే. మీ ఉనికి అధినాథుడు మీ ఆత్మే. తన కోరికను, మీ ఆత్మే అనుభూతి మీరు కోరుకున్నప్పుడు మీ భౌతిక శరీరాన్ని సర్వస్వాన్ని సమన్వయం పరుస్తున్నారు అనే హార్మోన్లని కోరికను స్రవించమని మీ పిట్యూటరీ గ్రంథిని ఆజ్ఞాపిస్తున్నది. మీ ఆత్మే, మీ దైవం, మీలో అందువల్లే మీ శరీర సర్వస్వాన్ని ఆవరించి ఉంటున్న ఉనికి శరీరమే. అది మీ ఉనికిలో ఆలోచన సర్వస్వాన్ని స్వీకరిస్తున్నది. అదే మీ ఉనికి పదార్థ వాస్తవాలను భౌతిక శరీరాకృతులతో అనువాదిస్తున్నది. మీ అంతరాత్మలో మీ అంతరాత్మని ఎంచి నిర్ణయిస్తూ ఆలోచన అనుభూతి మీ ఆలోచన ఉత్తేజితం సంకల్ప స్వేచ్ఛతను సంభవమవుతున్నది. గ్రంథి పరివర్తిత ప్రారంభమవుతుంది అన్నమాట. అందువల్లే అలా విచ్చుకొచ్చింది కనుక మీ ఉనికి అధునాద ప్రవచనంగా మీ కోరికను హెచ్చుతూ మీరు కోరుకున్నప్పుడు మీ స్థితి ఆ ప్రవాహం వల్ల సమన్వయం మస్తిష్క భాగాలు అనే అర్థం. మీరు మనోవికాసన్న కోరికను జరుగుతూ మస్తిష్క భాగాలు జాగృతి సృష్టించి సంభవం చేసే ఓ మహాశక్తి ఉన్నత తరంగ ఏర్పడింది. వేగాల ఆలోచన ఉనికి ఆలోచన మాటగా ఆలోచన సర్వస్వాన్ని శరీర చవంతిలో అనుభవించబడే స్వీకరించేలా చేయమని మీరు కోరుకున్నప్పుడు
ఆలోచన సాఫల్యమే మీ వాతావరణ వేగాలు ఉన్న మీ అంతరాలోచనలో మీ అంతరాత్మలో వచ్చినప్పుడు అవన్నీ జాగృతమైన మస్తిష్క భాగాల పిట్యూటరీ గ్రంథిని ప్రసరింపబడతాయి. శరీర సంభవమై ఆ గ్రంథి భాగంలో ఉన్న ప్రారంభమవుతుంది. అలా గ్రంథి అలా విచ్చుకున్న తీవ్ర గ్రంథి వేగాన్ని స్వీకరించి హార్మోన్ల స్రవ ప్రవాహం వ్యాకోచం వల్ల మీకు తలనొప్పి రావచ్చు. లేకపోతే మీకు కళ్ళు గ్రంథిలోకి చేరినట్లు ప్రవాహం వల్ల నిద్రాణంగా ఉన్న గాని మస్తిష్క భాగాలు జాగృతమై అనిపించవచ్చు. తర్వాత ఆలోచన వేగ తరంగం మరిన్ని బలమైన భాగాలు జాగృతమవుతూ స్పందనగా మరిన్ని పరివర్తితమై ఉన్నత కేంద్ర నాడీ మండల తరంగ వేగంగా ప్రసరించి ఆలోచనలు శరీరంలోని సర్వ కణాల స్రవంతి సర్వ కణాల శరీర స్రవంతిలో చేరువయించబడే అప్పుడు మీ శరీరంలో ఏదో వేగంగా అత్యంత తీవ్ర పరుగులు పెడుతున్న వాతావరణ పులకరింతలో ఉన్న ఆలోచనలు చెక్కలిగింతలో అవన్నీ జాగృతమైన మస్తిష్క భాగాలలోంచి అంతవరపడతాయి. మీ శరీర అనుభవంలో శిరస్సు వెనుక భాగంలో ఉన్న అంతవరకు అనుభూతి వేగాలను స్వీకరించి ఎంతో శరీర వల్ల మీకు తలనొప్పి రావచ్చు. లేకపోతే మీకు కళ్ళు తిరిగినట్లు గాని ఆ తీవ్ర బరువెక్కినట్లు గాని శరీరంలోను గాని అనిపించవచ్చు. తర్వాత ఆలోచన వేగ తరంగం బలమైన అనుకంపన వేగాన్ని పరివర్తితమై మీ కేంద్ర నాడీ మండల వ్యవస్థలోంచి వేగంగా ప్రసరించి మీరు మీ శరీరంలోని సర్వ కణాల సమూహాలన్నిటికీ చేరువైంది. అప్పుడు మీ శరీరంలో ఏదో వేగంగా తేజం మరింత ప్రకాశంతో వెలుగుతున్నట్లు పులకరింతలలో రూపాకృతి ఉన్న శరీర పదార్థ చెక్కలిగింతలో కలుగుతున్నట్లు జ్ఞానానుభూతి కలుగుతుంది. మీరు మళ్లిస్తున్నారు కనుక అంతవరకు ఆలోచనలు అంతవరకు అనుభవం కలిగించే అపరిమిత ఆలోచనలు మీలో కలిగించే అనుభూతిని మీరు ఎలా వర్ణిస్తారో మీరు వర్ణించలేరు. వాటిని అనుభూతిని గుర్తించి వర్ణించి చెప్పే మాటను గొప్ప వేగంతో మీరు వెతికి పట్టుకోలేరు. ఆ మాట ఎక్కడ లేనే లేదు కనుక మీరు ఏ రోజు పొందని కొత్త మీ శరీరంలోని ఆలోచన అనుభవం అది కనుక మీరు ప్రతిరోజు పొందని అనుభూతి అది కనుక ఎంతో గంభీరంగా అయినా ఎంతో సౌమ్యంగానే మిమ్మల్ని అది స్పందింపజేస్తుంది కనుక ఓ నిర్మలమైన అనుభూతితోనే మీకు ఆ శరీర ప్రజ్ఞ ప్రాప్తిస్తుంది. అతి హెచ్చుతూ మీ శరీర కాంతి తేజం మరింత ప్రకాశంతో అని ముందుగా సాంద్ర స్వరూప సూచనలు ఉన్న ఏనాడు తత్వాన్ని అనామకమైన అనుభూతి అది కనుక మహాప్రజ్ఞ ప్రాప్తి కోసం అన్వేషిస్తున్న వాళ్ళు కలిగించే ఎందరో అనుకుంటారు. మీలో కలిగే మాటలని మీరు ఎలా వర్ణిస్తారు? మీరు వర్ణించే మాటల వాటిని తమకు అది ప్రాప్తిని గుర్తించి వర్ణించి చెప్పే మాటను ఎక్కడ మీరు అర్థం చేసుకోగలరు. అది మాటలతో ఎక్కడ లేనే లేదు కనుక మీరు ఏ రోజు అంత కొందని ఏర్పడి ఉన్నట్లే ఆలోచన అనువాడికి అది కనుక అర్థం మీరు ప్రతిరోజు మాటలతో అనుభూతించడానికి కనుక ఎంతో గంభీరంగా అది సౌమ్యంగా కుదరగానే అది మిమ్మల్ని అది స్పందింపజేస్తుంది. మాత్రంతో నిర్మలమైన అనుభూతితోనే మీకు ఆ అనుభూతిని మీరు పొందారు. అది మహాప్రజ్ఞకు సంబంధించినదే అని మహామేధకు సంబంధించినది అని ముందుగా జ్ఞాన ప్రకాశం సూచనలు ఉండవు. ఏనాడు నిజంగా ఓ అనంత ఆలోచనే మీరు గ్రహించగలకు అనామకమైన అనుభూతి అది. ఎన్నో విషయాల మాటలే కోసం అన్వేషిస్తున్న వాళ్ళు ఎందరో అనుకుంటారు. ఏ మాటల రూపంలోనూ మాత్రం
ఉంటాయి. వాటికి నిజంగానే మీకు ఆ ప్రజ్ఞ అది ప్రాప్తిస్తుందేమో, మాటలు లేని వాళ్లే అయిపోతారు మీరు. మీరు అనుభూతి పారవస్యంలో ఓ ఆలోచనలతో పరిమితం చేసే కళ కళ మాటలతో ఆలోచనలు ఏర్పడినట్లే అయ్యి ఉంటున్న వాడికి మీరు అర్థం చేసుకున్నది మాటలతో వర్ణించడానికి అంతే. కుదరనిదే వర్ణించాలంటే ఆ ప్రజ్ఞుడు తనకు అది కేవలం మీ అనుభూతి పరిమితం చేసుకోక మీలో ఏర్పడి విషయాన్ని సంపూర్ణంగా గ్రహించిన అది దాన్ని ఒప్పించాల్సినదే అని మేధస్సుకు సంబంధించినదే అని గొప్ప అవసరం ప్రకాశం ఉందని అది స్థితిలో సామ్రాజ్యానికి మీరే ఆలోచనే మీరు గ్రహించగలుగుతారు. గ్రహించాలనుకున్న ప్రజ్ఞ ఎన్నో విషయాలకు మాటలే ఉండవు. కేవలం తీవ్ర తరంగావృత వేగ ఆలోచన వల్ల మీరు భావ చిత్రము మాత్రం ఉద్ధరించబడి వాటికి నిజంగానే మీకు ఆ ప్రజ్ఞ తర్వాత ఏమవుతుంది? మాటలు లేని వాళ్లే అయిపోతారు మీరు. ఆ అనుభూతి సంబంధించిన జ్ఞాన మాటలతో ఆలోచనలను ప్రకంపనగా ఉంటుంది. ఓ ప్రజ్ఞుడు దేన్ని శాశ్వతంగా జాగ్రత్తగా ఉంటాడు. అనుభూతి మాత్రాన్ని దాన్ని వర్ణించాలంటే ప్రకంపనాన్ని తాను పరిమితం చేసుకోక తప్పదు. విషయాన్ని సంపూర్ణంగా గ్రహించిన అనుభూతి పద్ధతిలాగా మీ ఆత్మలోని వర్ణించాల్సిన ఏ అవసరము పునరానుభూతి కోసం స్థితిలో మీ సామ్రాజ్యంగానే ఉంటుంది. మీరే శాశ్వతంగా ఎప్పుడైనా ఎన్నిసార్లైనా అతి సులభంగా అందుకోవచ్చు. మీరు అత్యంత తీవ్ర తరంగానుభూతి అనుభవాన్ని ఆలోచన వల్ల మీరు అనుభవాన్ని ఉద్ధరించబడినట్లు పొందిన అనుభూతి అనుభవం ఆ తర్వాత మరో అద్భుతం కూడా జరుగుతుంది. మీ ఆత్మ ఆ అనుభూతిని మీ కాంతి శరీరంలో క్షేత్రం సంబంధించిన జ్ఞానం సాంఖ్యిక చైతన్య ప్రజ్ఞావరణంలోకి ప్రసారం చేసి దాన్ని సాంద్రతను తగ్గించుకోవడంతో పాటు అదే అనుభూతిని మళ్ళీ మీ నిజ జీవితంలో సంభవింపజేసేవో పరిస్థితిని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. పునరావృతుంది. ఆ ఆలోచన వాస్తవం ఆ అనుభవం ద్వారా పూర్తిగా అలా అయ్యేందుకే ఆత్మలోని తీవ్ర తరంగాకృతాల పునరానుభూతి వేగంగా మీ ఆత్మలోనే ఉంటుంది. శాశ్వతంగా అంటే ఎప్పుడైనా ఎన్నిసార్లైనా అతి సులభంగా సురక్షితంగా మీలో అనుభూతి అనుభవాన్ని మీరు పరిపూర్ణ ప్రజ్ఞాంశం అనుభూతి అనుభవాన్ని వివేకమే తన ఉన్నత అనుభూతి అనుభవం తరువాత మరో అద్భుతం కూడా మీ జీవితాన్ని అనుగుణంగా ఆ అనుభూతిని కాంతి క్షేత్రంలో ఉన్న మీ ఆత్మ ప్రకంపన వేగాన్ని పెంపొందించడంతో పాటు మీ పిట్యూటరీ గ్రంథిని కూడా మరింత జాగృతం చేసే మరెన్నో అదే అనుభూతిని మళ్ళీ వేగాల జీవితంలో సంభవింపజేసేగలిగేలా పరిస్థితిని హేతుబద్ధంగా సైతం మీ జీవితంలోకి ఆకర్షించగలిగేలా హేతుబద్ధంగా వ్యవహరించగలిగేలా ఆలోచన ప్రభావితం చేసే అనుభవం ద్వారా పూర్తిగా మీకు ఇనుమడించిన ఆ తీవ్ర తరంగామృతాల వేగపు ఉన్నత సామర్థ్యంతో మరిన్ని ఆలోచనలు స్వీకరింపజేసే నిక్షిప్తమవుతుంది. వివేకం అంటే మస్తిష్కంలో అనంతంగా అంటే సుచితంగా ప్రవృద్ధం అయ్యేలా చేస్తుంది. సురక్షితంగా పిట్యూటరీ మీలో ఘనీభవించిన పరిపూర్ణ ప్రజ్ఞాంశం అనే అర్థం. ఆ వివేకమే తన ఉన్నత అనుభూతి మార్పులు ఎన్నో జీవితంలో మీ జీవితాన్ని అనుగుణంగా తీర్చిదిద్దడానికి కారణ గాఢ అనుభూతమై ఉన్న మీ ఆత్మ ప్రకంపన వేగాన్ని పెంపొందించడంతో పాటు మీ పిట్యూటరీ గ్రంథిని కూడా మరింత జాగృతం చేసే మరెన్నో తరంగాకృతాల వేగాల ఆలోచనలు ఫలిస్తూ స్వీకరించగలిగేలా అతి త్వరగా హేతుబద్ధంగా ఉంటాయి.
మీ ప్రేమ అవగాహనగలిగేలా హేతుబద్ధంగా వ్యవహరించగలిగేలా మీ మస్తిష్కాన్ని ప్రభావితం చేస్తాయి. ఎందరో వ్యక్తులు మీ ఇనుమడించిన దూరమైపోతారు. అవగాహన స్థితిలో సామర్థ్యంతో మరిన్ని ఆలోచనలు స్వీకరింపజేసే సామర్థ్యాన్ని ఇలాంటి మస్తిష్కంలో అనంతంగా ఉంటున్న అర్థం అయ్యేలా చేస్తుంది. మీ పిట్యూటరీ గ్రంథి వ్యక్తులు పూర్తి కుసుమంలా విచ్చుకోవడం ప్రారంభమవుతున్నప్పుడు అచిరకాలంలోనే తేజము, సృజనాత్మకత, ప్రజ్ఞ మీలో ఎన్నో ప్రవృద్ధమవుతంలో సంభవిస్తాయి. ఆలోచిస్తున్న ఏర్పడని విషయాన్ని గాఢ అనుభూతులు అనుభవిస్తూ ప్రాప్తిస్తాయి. ప్రజ్ఞని గమనించినప్పుడు ఆ వ్యక్తి మీ అంతరంగంలో ఉన్నాడన్న భావనాత్మకంగా మీలో పరివర్తనం ప్రాప్తిస్తుంది. అతి వేగంగా ఆలోచనలు ఉన్నవాడు అతి అరుదైన వ్యక్తి అని అనుకుంటున్నారు. ప్రేమ అవగాహన సాంఘిక చైతన్య ప్రజ్ఞతో సమానంగా ఇనుమడిస్తాయి. మీరు కూడా ఆలోచిస్తున్నారు కనుకనే జీవితం కూడా అలాగే దూరమైపోతారు. మీ అతీంద్రియ జ్ఞాన సామర్థ్యం ఎంతగానో సామాన్యులకు సైతం ఉంటుంది అని మీలాంటి అనుకోని సాంఘిక చైతన్య ప్రజ్ఞ అయితే ప్రతి మనిషికి అతీంద్రియ శక్తులు ఉన్నాయి. తెలుసుకోవాలి అనుకుంటే సర్వస్వాన్ని మీరు గ్రహించవచ్చు. సాంఘిక చైతన్యంలోనే ప్రభావాలు, సృజనాత్మకత, ప్రజ్ఞ ఏవి ఉండని ప్రజ్ఞ మీ కళ్ళ మీద తెరలను తొలగించి మిగిలిన చైతన్య జ్ఞానాలన్నిటినీ దర్శింపు వ్యక్తిని గమనింపజే ఆ వ్యక్తి కూడా మీ అంతరంగంలోనే ఉన్నాడన్న భావనానుభూతి సామర్థ్యం మీకు ప్రాప్తిస్తుంది. అతీంద్రియ మీ చెవుల దిబ్బవాడు మీ చెవుల దిబ్బరుదైన వ్యక్తి ప్రాణి అనుకుంటున్నారు. ప్రాణికోటి చైతన్య ప్రజ్ఞతో సమానంగా సామరస్య స్పందన కనుకనే మీకు కూడా అలాగే అనిపిస్తుంది. అతీంద్రియ జ్ఞానాన్ని సామర్థ్యం వినగలిగేలా చేస్తుంది. సామాన్యులకు సైతం మీరు ఎలా సాధిస్తారు అని వాంఛించడం ద్వారా సాంఘిక చైతన్య ప్రజ్ఞ అయితే ప్రతి మనిషికి అతీంద్రియ మీరు అభిలాషలు ఉన్నాయి తెలుసుకోవాలి. లభ్యం అవుతున్న ఆలోచనలు మీరు గ్రహించవచ్చు. ప్రీతిగా సాంఘిక చైతన్య ప్రజ్ఞ ప్రభావాలు ఉంటారు. అంతగా మీ పిట్యూటరీ గ్రంథి ఉండని ప్రజ్ఞ మీ కళ్ళ మీద ఎక్కువ తెరలను తెరలుకుంటూ తొలగించి మిగిలిన చైతన్య పరిధులన్నింటిగా ప్రగాఢమవుతూ ఉంటుంది. ప్రజ్ఞతో జీవితం ఎంతెంతగా ప్రజ్ఞ మీ ప్రవృద్ధమవుతుందో అంతంతగా మిమ్మల్ని ఆవరి చెవుల దైవం దిబ్బడను మస్తిష్కాన్ని తొలగించి ప్రాణికోటి సర్వుంటుంది. మిమ్మల్ని నిలిపి ఉంచుతున్న స్వీయ సామ్రాజ్యాన్ని మీరు అప్పుడు తయారవుతారు. సామరస్య గ్రంథి దివ్యత్వానికి ద్వారం. సుమధుర ఆలోచనలను ఎంతగా మీరు స్వీకరిస్తూ వినగలిగేలా చేస్తుంది. ఆ ప్రజ్ఞను మీరు ఎలా సాధిస్తారు? అది దాన్ని వాంఛించుకుంటుందో వాంఛించడం ద్వారా పరిమితిస్తూ ఉంటుంది. ఎంతెంతగా అపరిమితాన్ని ఎంతగా మీరు అభిలాషిస్తూ ఉంటారో అంతంత ఉన్నతంగా లభ్యం అవుతున్న ఆలోచనలు ఎంతెంత ప్రీతిగా స్వీకరిస్తూ అనుభూతి చెందుతూ ఉంటారో అంతంతగా మీ పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. ఆలోచన వేగ అవుతూ మరింతగా సమయంలో విచ్చుకుంటూ ఉంటాయి. ఆత్మ ప్రేమ తత్వం ఎంతెంతగా ప్రగాఢమవుతూ ఉంటుందో స్వీయ ప్రజ్ఞతో జీవితం ఎంతగా సంకల్పాలను స్వీకరించే సామర్థ్యంగా మిమ్మల్ని ఉన్నప్పుడు ఆవరించాల్సిన దైవం మస్తిష్కాన్ని విస్తృతం చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని నిలిపి ఉంచుతున్న మహారూపంగా తయారవగలిగే అప్పుడు తయారవుతారు. నిజంగా పిట్యూటరీ గ్రంథే దివ్యత్వానికి ద్వారం. అపరిమిత మీ ఆలోచనలు ఎంతెంతగా మీరు స్వీకరిస్తూ ఉంటారో అంతగా అది మస్తిష్కం ఎంతెంతగా అవుతుంది. పిట్యూటరీ గ్రంథిలోని ఎక్కువ జ్ఞానం ఆధ్యాత్మిక శక్తి ఎంతెంతగా సమస్త జ్ఞానం మీలో ప్రవృద్ధమవుతూ ఉంటుంది. ఉన్నతంగా మీరు పరిణమించగలుగుతారు. చేరువబడుతూ
ఓ తరంగాకృత వేగపు పరిమితంలోకి ఎప్పటికీ రాలేని మరో ఆలోచన వేగ తరంగాకృతాన్ని మీ మస్తిష్కం అదే సమయంలో ఈ వికసిస్తున్న పుష్పం అదే సమయంలో ఎప్పటికీ తివాచి ముకులితం తివాచి ప్రసరితం కాదు, ఎప్పటికీ అది విచ్చుకుని సర్వ తరంగాకృత వేగ పూర్ణ జాగృతంగా మీ మస్తిష్క సామర్థ్యాన్ని స్థితిలో వాస్తవం జీవితంలో మీ తరంగాకృతి మహాగోళ తయారవ్వచ్చు. మీరు డోలాయమానంగా పవనంగా సరళంగా మరో మహాచంచలంగా ఉంటుంది స్వరూపంగా తయారవ్వగలిగే పరిపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది మీకు. సప్తమ ప్రజ్ఞాతలంలో సైతం అచిర కాలంలోనే మీ పిట్యూటరీ వ్యవస్థలను పూర్ణ వికాసాన్ని పొంది మీ మస్తిష్కగలుగుతారు జాగృతమవుతుంది. పిట్యూటరీ గ్రంథిలోని యావత్ ఆధ్యాత్మిక శక్తి మీ సమస్త మీ మస్తిష్కాన్ని అంతటికి చేరువబడుతూ మళ్ళీ పరిమితంలోకి ఎప్పటికీ రాలేని పరిస్థితికి మీ మస్తిష్కం చేరుకుంటుంది. ఓ వికసిస్తున్న పుష్పం మళ్ళీ ఎప్పటికీ ముకులితం కాదు, ఎప్పటికీ అది విచ్చుకొని ఉంటుంది శాశ్వతంగా. పూర్ణ జాగృతంగా మీ మస్తిష్కం ఉంటున్నప్పటి స్థితిలో వాస్తవం జీవితంలో మీ స్థితి డోలాయమానంగా మహాసరళంగా మహాచంచలంగా ఉంటుంది. అందువల్లే మీరు ఇక్కడే ఉంటున్న సప్తమ ప్రజ్ఞాతలంలో సైతం మీరు ఉండగలుగుతారు. ఎంత అద్భుతమో తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తండ్రి. పరమ గురువులకి, పరమ గురువు మండలికి, నా యొక్క స్వయానికి, ఈ విశ్వ చైతన్యానికి, సమస్తానికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మరొక చాప్టర్లో మరింత జ్ఞానంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హలో మై